Hi viewers, welcome to Sogashchuda Tarma. ఈ రోజు మనం సొగస్చూడ తర్మాలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు కంచి కోరా పట్టు అనేది చాలా ఫ్యాషన్. కంచి కోరా పట్టులో మనం ఒక డిజైన్ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ మనకంటే ఫ్లవర్స్ క్రీపర్స్ అలా కాకుండా జిగ్జాగ్ లాగా ఒక డాట్స్ టైప్ లో మనకి బార్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక లోటస్ ఫ్లవర్ అండ్ మ్యాంగోతో మనకు ఒక యాంటిక్ జరీ టైప్ లో టూ సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కంచి కోరా పట్టు అన్నమాట. బోర్డర్స్ కూడా మనకి ఇందులో చాలా లెంతీగా డిజైన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి కంచి బార్డర్ ఇచ్చారు మనకి టూ సైడ్స్ అండ్ ఎంబోజ్ అవుతున్నట్లు మనకి సెల్ఫ్ డైమండ్ డిజైన్ ఉంటుంది. కింద సిల్వర్ కలర్ టిష్యూ బార్డర్, పైన పింక్ అవుట్ లైన్ ఉంటుంది. కింద వచ్చేసి జరీ బోర్డర్, మనకి ఇక్కడ వచ్చేసి హార్స్ డిజైన్ అండ్ పీకాక్స్ వచ్చేటట్లు బేబీ పింక్ మీద జరీతో డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ క్రీమ్ కలర్ మీద టోటల్ గా టూ కలర్ కాంబినేషన్స్ తో పికాక్ ని డిజైన్ చేశారు. గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఈ టూ కలర్ కాంబినేషన్ పికాక్స్ అనేవి శారీ అంతా కూడా దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇది. ఈ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా శారీలో ఉన్నటువంటి బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 13,720 రూపీస్ పడుతుంది. 13,720 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం చూస్తున్న కాంబినేషన్ వచ్చేసి శారీ అంతా కూడా రాయల్ బ్లూ కలర్, ఫస్ట్ పింక్ కలర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు పింక్ కలర్ 1 మీటర్ పళ్ళులో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా ఒక ఫ్లవర్ అండ్ మిడిల్ లో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో టూ సైడ్స్ వచ్చే ఫ్లవర్ బోర్డర్ లాగా మనకి ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మనకి బాక్సెస్ ని డిజైన్ చేశారు. బాక్సెస్ అంతా కూడా మనకి టిష్యూ బాక్స్ ఒకటి ట్రయాంగిల్ లాగా మనకి ఏంటంటే మ్యాంగో అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. కాంట్రాస్ట్ గా బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇచ్చారు. టూ కలర్స్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. పైన బోర్డర్ వచ్చేసరికి కడీ బోర్డర్, పైన డార్క్ మజంతా పింక్ కలర్. ఈ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఫ్లవర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ డిజైన్, అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసి మనకి పింక్ కలర్, హాఫ్ పెటల్స్ టూ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ. గ్రాండ్ గా కూడా ఉంటుంది అనమాట మనకి మ్యారేజెస్ కి. బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి. ఓకే, పళ్ళు కలర్ సేమ్ పళ్ళు కలర్, ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కి కడీ బోర్డర్ ఉంటుంది. లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ మొత్తము. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7,800 పడుతుంది. 7,800 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచిలోనే డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్, డబల్ షేడ్ ఉంటుంది మనకి. పీచ్ అండ్ కొంచెం ఎల్లోయిష్ షేడ్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి దీనికి ఫుల్ కాంట్రాస్ట్ గా మనకి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా ఫ్లవర్స్ వచ్చేటట్లు ఒక బార్డర్ ఇచ్చారు టూ సైడ్స్. మిడిల్ లో మాత్రం డైమండ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి యాంటిక్ జరీ వచ్చేటట్లు డైమండ్ డిజైన్, ఒక లైన్ లాగా డిజైన్ ఇచ్చారు. శారీ వచ్చేసరికి మనకి వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్, రిబ్బన్ బార్డర్ ఉంటుంది షోల్డర్ పార్ట్ అంతా కూడా. శారీ వచ్చేసి క్రాస్ జరీ లైన్స్ మొత్తం కూడా మనకి ఆల్టర్నేటివ్ గా శారీ బేస్ కలర్ జరీ లైన్ కనిపించేటట్లు అంతా కూడా మనకి క్రాస్, వేరే డిజైన్ లేకుండా ఓన్లీ లైన్స్ వైజ్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీ స్కర్ట్ బోర్డర్ ఉంటుంది, కల్నేత. అది పళ్ళు కూడా మనకి పళ్ళు కలర్ అండ్ శారీ కలర్ రెండు కలర్స్ కూడా మిక్స్ చేసి మనకి ఇక్కడ ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారన్నమాట. డిఫరెంట్ షేప్స్ లో మనకి మ్యాంగో డిజైన్ జరీతో ఉంటుంది. కింద రిబ్బన్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలా స్కర్ట్ బోర్డర్ లాగా డిజైనర్ వేర్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి. పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ మనకి బోర్డర్స్ ఇచ్చారు, సేమ్ బోర్డర్స్ ఉంటుంది. ఈ డిజైన్ లో కావాలన్నా కూడా కలర్ చాయిస్ ఉంటుంది. కలర్స్ ఓకే, దీంట్లో మనకి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6,500 పడుతుందండి. 6,500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా కంచిలో లైట్ వెయిట్ అన్నమాట. ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు మనకి పళ్ళు వచ్చేసి లైట్ బ్లూ కలర్ మీద టోటల్ గా లీవ్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఇక్కడ వచ్చేసి క్రాస్ లైన్స్, టెంపుల్ డిజైన్, ఒక డాట్ లాగా ఇచ్చారనమాట. అంటే టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పైన కడీ బోర్డర్స్ ఇచ్చారు. కొంచెం లెంతీగా ఉండే కడీ బోర్డర్స్, టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ మీద
మీద ఎలిఫెంట్స్ డిజైన్ ఇచ్చారు. ఎలిఫెంట్స్ కూడా మనకి యూజ్ చేసిన జరీ అంతా కూడా ఫినిషింగ్ అనేది మనకి కొంచెం యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. మొత్తం కూడా ఎలిఫెంట్స్ దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది మనకి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఆల్ ఓవర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే చూసామో మనం కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ సేమ్ ఇచ్చేసారు. ప్లస్ మనకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ నే కవర్ చేశారు. గ్రీన్ కలర్ తో మనం వర్క్ చేయించుకోవచ్చు. సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 6500 పడుతుంది. 6500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ హోల్సేల్ కూడా. లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు వస్తుంది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది, మంచి కలర్ కాంబినేషన్. క్రీమ్ కి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇందులో కూడా మనం చూసినట్లయితే బార్డర్ స్టైల్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకు ఒక బాదం షేప్ లో మనకి ఆరోమార్క్ టైప్ లో లైన్స్ లాగా మనకు ఒక బార్డర్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే లైన్స్ ఉంటుంది, క్రాస్ మనకి జరీ లైన్స్. ఇక్కడ వచ్చేసి 1 లైన్ అంతా కూడా పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్ కింద గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. ఇంకోటి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ లీవ్స్ గోల్డ్ కలర్ లో ఉంటాయి. ఇవి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. శారీ వచ్చేసరికి కాంబినేషన్ అనేది క్రీమ్ స్కట్ బార్డర్ ఇచ్చారనమాట. పైన బార్డర్ వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చారు. పైపింగ్ కింద గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ పట్టు ఇచ్చారు. ఇక్కడ మనకి బాక్సెస్ స్టైల్లో డిజైన్ చేశారు. ఒక బాక్స్ అంతా కూడా మనకి డాట్స్ టైప్ లో ఉంటుంది. ఇంకో లైన్ వచ్చేసి మనకి సాఫ్ట్ జరీ లైన్ ఇచ్చారు. దీంట్లో అక్కడక్కడ మనకి బాక్సెస్ లో డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ జరీతోనే మనకి ఒక లీఫ్ బంచ్, అలాగే గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక లీఫ్ బంచ్ బాక్సెస్ మోడల్ లో మనకి ఆ బుటీస్ అన్ని కంటిన్యూ చేశారు. దీనికి కింద బోర్డర్ చూస్తున్నాం. బోర్డర్ అనేది మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఆరెంజ్ కలర్ డబల్ షేడ్ తీసుకొని కడీ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో శారీలో ఉన్న బంచెస్ ని బోర్డర్ అంతా కూడా అంటే ఇక్కడ కల్నేత ఆరెంజ్ కలర్ పళ్ళు కలర్ అండ్ సారీ కలర్ కల్నేతలో వచ్చిందనమాట. సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది టోటల్ సారీ అంతా. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ డార్క్ కలర్ ఇచ్చారు. అది కూడా మనకి బాక్సెస్ స్టైల్లో ఇచ్చారన్నమాట. బోర్డర్ కడీ బోర్డర్స్ ఉంటుంది. సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ అంటే దానికి సేమ్ చెక్స్ కలర్ కాంబినేషన్ చేంజ్, డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది. ఓకే, చెక్స్ లోనే అంటే ప్యాటర్న్ మాత్రం మనకి చెక్స్ బ్యాక్గ్రౌండే ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అండ్ కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఒకసారి అవి కూడా చూద్దాము. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లోనే మనకి కలర్ కాంబినేషన్ డిజైన్ చేంజ్ అన్నమాట. ఫస్ట్ బ్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి ఎల్లో కలర్ శారీకి. ఇక్కడ మొత్తం కూడా మనకి పళ్ళు అంతా కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. లీఫ్ బంచ్ కాంబినేషన్ గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ బార్డర్ ఇచ్చారు. శారీ వచ్చేసరికి మనకి అవుట్ లైన్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. పళ్ళు కలర్ కడీ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాక్సెస్ తీసుకున్నారు అనమాట. దీంట్లో ఒక లీఫ్ బంచ్ స్టైల్ తీసుకున్నారు. మనకి పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ తో లీవ్స్ లాగా మనకి బంచెస్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. కింద స్కర్ట్ బోర్డర్ అనేది మనకి గ్రీన్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దీనికి వచ్చేసి శారీలో ఉన్న బంచెస్ ని బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు, డిజైన్ చేశారు. ఓకే, దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఉంటుంది. ఇంకో కలర్ చూద్దాం. దానిలోనే ఇంకొక డిజైన్ అంటే కలర్ కాంబినేషన్ డిజైన్ బాక్సెస్ లో ఉంటుంది. బాక్సెస్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ప్యారెట్ గ్రీన్. ఇక్కడ ఒక టెంపుల్ లో మనకు ఒక క్రీపర్ లాగా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ బేస్ తీసుకొని లీవ్స్ అంతా కూడా మనకి కనిపించేటట్లు గ్రీన్ కలర్ ఇచ్చారు అనమాట. టిష్యూ తీసుకున్నారు. దానికి లీవ్స్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సేమ్ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ అంతా కూడా చెక్స్ సేమ్ ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసే ఫ్లవర్ అనేది మాత్రమే మనకి చేంజ్ అనమాట. గ్రీన్ కలర్ లీఫ్ పార్ట్ ఫ్లవర్ అనేది పింక్ తీసుకున్నారు. దీనికి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్, ఆపోజిట్ మనకి ఫ్లవర్ గ్రీన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి దగ్గరగా బుటీస్ అనేవి కంటిన్యూ చేశారనమాట. కింద స్కర్ట్ బోర్డర్ అనేది పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని శారీలో ఉన్న బంచెస్ ని బోర్డర్ డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్టే ఉంటుంది. పళ్ళు కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 6900 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ లో మనకి కలర్ చాయిస్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కత్ పట్టు అనమాట. ఇక్కత్ పట్టులో మనం మల్టీ కలర్ ఇట్లా 3D స్టైల్స్ లో డిజైన్స్ కలర్స్ వేరియేషన్ అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. మనం పళ్ళు చూసినప్పుడైతే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక టెంపుల్ స్టైల్లో బోర్డర్ లాగా మనకి మిడిల్ టిష్యూ ఇచ్చేసి ఇక్కడ కడీ బోర్డర్ లో ఇచ్చి లైన్స్ ఇచ్చారనమాట. పళ్ళు పాటు వస్తుంది.
శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి కడీ బార్డర్ ఇచ్చారు, బ్లూ కలర్ టూ సైడ్స్, ఇక్కడ లైట్ బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి లైట్ బ్లూ మీద మనకి ఇక్కత్ ప్రింట్ ఇచ్చారనమాట, క్రీమ్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్, బ్లూ కలర్ ఉంటుంది. ఇక్కడ శారీ డిజైన్ చూసినట్లయితే మనకి చెక్స్ ఇచ్చారు, మనకి బ్లూ అండ్ లైట్ బ్లూ డార్క్ బ్లూ లో చెక్స్ బేస్ ఉంటుంది. ఇక్కడ బ్లూ మీద మనకి ఇక్కత్ డిజైన్ క్రీమ్ కలర్ ఉంటుంది. మళ్ళీ క్రీమ్ మీద మనం టోటల్ గా చూసినట్లయితే లైట్ బ్లూ డార్క్ బ్లూ తో జిగ్జాగ్ కడ్డీ బోర్డర్ పైన చూసిన డిజైన్ ని సేమ్ కంటిన్యూ చేస్తారనమాట. ఓవరాల్ గా ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క డిజైన్ తో ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా ఇక్కత్ డిజైనర్ డబల్ నేత వస్తుంది ఇక్కత్ పట్టులో. మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. హ్యాండ్స్ కి మనకి ఆ ఇక్కత్ డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చి 7350 పడుతుంది. 7350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరి సిల్క్స్ అనమాట మనకి ఇది. ఇందులో వచ్చేసి మనం చూస్తున్న రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, మనకి పళ్ళు కూడా సేమ్ ఇస్తూ డిజైన్ అనేది చేంజ్ చేశారు. అంటే లీవ్స్ ఇచ్చారు, మనకి ఒక క్రీపర్ లాగా లోటస్ ఫ్లవర్ లీఫ్ తో బంచెస్ మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. లీఫ్ బోర్డర్ క్రాస్ డిజైన్, మళ్ళీ మనకి కట్ వర్క్ లాగా డిజైన్ ఉండేటట్టు ఒక క్రీపర్ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి మనకి టిష్యూ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి జరీ ఎంబోజ్ అవుతున్నట్టు టూ సైడ్స్ అవుట్ సైడ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ మీద ఇక్కడ మ్యాంగోస్ షేప్ తీసుకొని ఒక చిన్న లీఫ్ మిడిల్ లో ఇచ్చారనమాట, ఒక బంచ్ లాగా. మనకి దగ్గరగా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బుటీస్ ఉంటుంది. కింద బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. మనకి పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంటుంది, అలాగే డిజైన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్స్ కి సేమ్ టిష్యూ బోర్డర్స్ వస్తాయి మనకి. ఓకే, దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయండి. కలర్స్ చూద్దాం, అంటే సేమ్ డిజైన్ లో మనం కలర్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్. ఇక్కడ మనం పళ్ళు అనేది ఏంటంటే కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేశారు. ఏంటంటే మనకి లీవ్స్ ఇచ్చేసారు, అక్కడ వచ్చేసి బాదం షేప్ లో మనకి కట్ వర్క్ స్టైల్లో బేస్ కలర్ కనిపించేటట్లు జరీతో బార్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. పైన టిష్యూ బోర్డర్స్ ఏవైతే మనం ఇందాక చూసామో అవే బోర్డర్స్ ని కంటిన్యూ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. అందులో ఇదొక కలర్, మనకి ఇంకొక కలర్ కూడా మనం చూస్తున్నట్లయితే ఇంకోటి కలర్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది పళ్ళు మనం ఫస్ట్ పళ్ళు చూసాం కదా, సేమ్ డిజైన్ పళ్ళుతోనే మనకి పళ్ళు ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇందాక చూసిన మనకి టిష్యూ బోర్డర్ కడీ బోర్డర్స్ అవుట్ సైడ్ ఇచ్చి మిడిల్ లో అనేది సేమ్ బుటీస్ కంటిన్యూ అవుతాయి. కలర్ అనేది మాత్రమే మనకి చేంజ్ ఉంటుంది. కొన్ని మనకి పళ్ళులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. డిజైన్స్ కూడా మనకి చేంజెస్ లో ఉన్నాయండి, చాలా డిజైన్స్ ఉంటాయండి. మనకి దీంట్లో థ్రెడ్ వర్క్ లో కావాలన్నా థ్రెడ్ వర్క్ లో ఉంటుంది, ఈ జరీ ఆల్ ఓవర్ కావాలన్నా కూడా జరీలో ఉంటుంది. ఇది మనకి బుటీ స్టైల్ మనం చూపిస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఇదేంటంటే హోల్సేల్ తీసుకునే వాళ్ళకి కానీ లేదంటే పెట్టుబడికి కానీ 1125 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1125 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్ చార్ట్ ఉంది కాబట్టి ఇళ్లలో సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఈజీగా సేల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బనారస్ సిల్క్ వస్తుంది అనమాట. చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, కలర్ఫుల్ గా కూడా ఉంటుంది మనకి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అనేది షార్ట్ పళ్ళు ఇచ్చారు, మనకి ఎటువంటి డిజైన్ లేకుండా జస్ట్ ఒక కంచి స్టైల్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ టిష్యూ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసరికి మనకి అవుట్ లైన్ క్రీమ్ కలర్ ఇచ్చి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ బేస్ మీదంతా కూడా మనకి ఆరెంజ్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ అనేవి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. దీనికి క్రీపర్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ పార్ట్ ఉంటుంది అనమాట మనకి. టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలా ఆల్ ఓవర్ అనేది కంటిన్యూ చేశారనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి డిజైన్స్ స్మాల్ సైజ్ లో కావాలన్నా డిజైన్స్ ఉంటాయి, మనకి చిన్న చిన్న డాట్స్ లాగా ప్లెయిన్ లో కావాలన్నా కూడా ఎలాంటి డిజైన్ అన్నా కూడా మనకి అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫ్యాన్సీ టైప్ ఆఫ్ లుక్ లో ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2400 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. ఒక్కసారి మీరు విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సమ్మర్ కాబట్టి కోటాలో మనకి డిజైనర్ వేర్ చూస్తున్నాము. ఫస్ట్ మనకి శారీ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. పళ్ళు అంటూ మనకి జస్ట్ సపరేట్ గా ఒక కార్నర్ లో మాత్రం మనకి ఒక సర్కిల్స్ లాగా పెయింట్ ఇచ్చేసి గోల్డ్ కలర్ తో దానికి అవుట్ లైన్ మాత్రం మనము థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట, ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్లు. ఇక్కడ కార్నర్ లో మనకు చూసినట్లయితే ఇక్కడ డిజైన్ అనేది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అంటే బీడ్స్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చేసి గోల్డ్ కలర్ తో మనకి డాట్స్ ఇట్లా మనకి వర్క్ ఉంటుంది అనమాట. ఒక కార్నర్ లో మనకి ఒక సైడ్ ఇచ్చారు. బోర్డర్స్ పైపింగ్ చూస్తున్నట్లయితే శారీ అంతా కూడా పైన వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి పళ్ళులో ఏదైతే మనం చూసామో బ్లాక్ కలర్ పెయింట్ మీద మనకి వర్క్ అనేది ఓవెల్ షేప్ లో మనకి డిఫరెంట్ సైజెస్ తీసుకున్నారనమాట. ఈ వర్క్ అంతా కూడా మనకి శారీ బోర్డర్ లో స్కర్ట్ బోర్డర్ లాగా ఆల్ ఓవర్. ఈ బోర్డర్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఈ సారీలో మనకి ప్రింట్ మోడల్ ఉంటుంది, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది. పళ్ళులోనే మనకి వేరియేషన్ తెలుస్తుంది అనమాట. 2 వేరియేషన్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ పైపింగ్ అనేది మనకి ఈ బోర్డర్ లో పైన పైపింగ్ అనేది పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఆరెంజ్ అండ్ పింక్ అనేది ఇప్పుడు రన్నింగ్ కలర్ కాంబినేషన్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2175 రూపీస్ పడుతుందండి. 2175 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అండ్ ఉంటాయండి, కలర్స్ కూడా ఉంటాయి. సేమ్ ప్యాటర్న్ లో మనకి కలర్ చాయిస్ కూడా. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకి అస్సాం కోటా వస్తుంది. మనం లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. బోర్డర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీతో డైమండ్ డిజైన్ ఉన్నటువంటి ఒక బోర్డర్ ని మనకి శారీ 3 సైడ్స్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ లో మనకి ఈ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. డోరియా బ్యాక్గ్రౌండ్ పైన మనకి గోల్డ్ కలర్ జరీతో పికాక్స్ ఉంటుంది. స్మాల్ సైజ్ లో పికాక్స్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, వేరే థ్రెడ్ కాకుండా. కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది. స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. అంటే మనకి నెట్టెడ్, అంటే ఇది మనకి ఒక చందేరి టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి ఒక ప్యాచ్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ కలర్ జరీతో జిగ్జాగ్ 2 లైన్స్ లాగా డిజైన్ చేసి కింద సేమ్ బోర్డర్ పీచ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బుటీస్ కూడా మనకి శారీ ఫ్రిల్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది. అంటే మనకి ఆ ప్యాచ్ కింద ఏదైతే చందేరి టిష్యూ గోల్డ్ కలర్ ఉంటుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ కి ఇచ్చారు. హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్ ని హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. దీనిలో కలర్ చాయిస్ ఉందా? కలర్ చాయిస్ ఉంది. ఇందులో వచ్చే కలర్స్ అన్ని కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి. లైట్ కలర్. ఇప్పుడు మనం ఇంకో కలర్ చూద్దాం. ఓకే, దాంట్లోనే ఇంకొక కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అంటే సేమ్ డిజైన్ సేమ్ బోర్డర్స్ ఉంటుంది. మనకి శారీ బేస్ కలర్ అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే లైట్ కలర్ కాంబినేషన్, కింద స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇవి వచ్చేసి మనకి 2580 రూపీస్ పడుతుంది. 2580 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అస్సాం సిల్క్ వస్తుంది అనమాట. అస్సాం సిల్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మనకి ఆరెంజ్ కలర్ తో డిజైన్ చేశారు. ఇక్కడ బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సాటిన్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఆరెంజ్ కలర్ పైన పైపింగ్ మనకి వచ్చేసి క్రీమ్ కలర్ ఉంటుంది. పళ్ళు కూడా మనకి సేమ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళు ఇచ్చారనమాట. శారీ కింద సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్ ఇస్తూ మనకి పైన చూసిన బోర్డర్ ని ఇస్తూ ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ డిజైన్ బాక్సెస్ లాగా ఇచ్చి అంబ్రెల్లా మనకి ఒక హౌస్ లాగా డిజైన్ చేసి దానికి అంబ్రెల్లాస్ అట్లా ఆరెంజ్ కలర్ తో అవుట్ లైన్ లుక్ మనకి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా దాని పైన అంతా కూడా మనం చూస్తున్నట్లయితే అంబ్రెల్లాస్ మనకి డిజైన్ చేశారు. ఓన్లీ మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ డిఫరెంట్ గా ఉంది. డిజైన్ డిఫరెంట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి డిజైన్ కంటిన్యూ చేశారనమాట. బ్లౌజ్ సేమ్ మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది. అది కలర్స్ ఉన్నాయి. ఓకే, కలర్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లోనే మనకి అంటే క్రీమ్ అనేది కామన్ గా ఉంటుంది. మనకి ఆరెంజ్ కలర్ ప్లేస్ లో మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ సేమ్ డిజైన్ ఉంటుంది. మనకి కలర్ చేంజ్ అనేది మనకి పర్పుల్ కలర్ తో తీసుకున్నారనమాట. స్కర్ట్ బోర్డర్ లాగా శారీ మిడిల్ పార్ట్ లో అంతా కూడా సేమ్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చిన్న చిన్న పార్టీస్ కూడా మనకి చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కింద అంతా కూడా సేమ్ బోర్డర్. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్టే ఉంటుంది. పర్పుల్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఇచ్చి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇది వచ్చేసి 1612 రూపీస్ పడుతుంది. 1612 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ శారీ ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనకి షోల్డర్ పార్ట్ లంగా ఓని స్టైల్ ఉంటుంది అనమాట. షోల్డర్ పార్ట్ లో మనకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ లాగా మనకి డబల్ షేడ్ ఉంటుంది. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని మనకి ఫ్లవర్ అంతా కూడా పింక్ కలర్ పిటాయి వర్క్ తో డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 3 sides కంటిన్యూ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ 2.5 మీటర్ తర్వాత జార్జెట్ ఉంటుంది మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ జార్జెట్ ఇచ్చి ఇందులో కూడా మనకి హాఫ్ వర్క్ డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్ పైన బంచెస్ లాగా మనకి డిజైన్ చేశారు గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో. కానీ బాగుంది. స్కర్ట్ బోర్డర్ లాగా క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ వచ్చేసరికి చాలా అందంగా వచ్చింది. అది కూడా మరీ స్మాల్ సైజ్ కాకుండా కొంచెం లెంతీగానే ఇచ్చారు. లంగావని స్టైల్. కుచిల పార్ట్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది. దీనికి రన్నింగ్ బ్లౌజ్ అంటే మనకి ఫ్రిల్ పార్ట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అంటే మనకి షోల్డర్ పార్ట్ లో పింక్ కలర్ ఉంది కాబట్టి దానికి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ సారీలో 3 sides ఉన్నటువంటి బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ 2 colors వేరియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 2050 రూపీస్ పడుతుంది. ఓన్లీ 2050 రూపీస్ కి ఈ లంగావని స్టైల్లో ఉన్నటువంటి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ శారీ అన్నమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మనకి బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇందులో ఆరెంజ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. బేస్ అంతా కూడా మనకి షిమ్మర్ ఇచ్చేసి నెట్టెడ్ తీసుకొని దాని మీద మనకు ఒక ఫ్లవర్ ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేశారనమాట. రిబ్బన్ ఫ్లవర్ ఉంటుంది కదా సేమ్ అదే స్టైల్లో. ఇక్కడ అవుట్ లైన్ అంతా కూడా పిటాయి వరకు స్టోన్స్ డిజైన్ ఉంటుంది. ఓకే. ఈ బోర్డర్ అనేది మనకి 3 sides కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అంటే బోర్డర్స్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఉన్నాయి. శారీ ప్లెయిన్ ఆరెంజ్ ఉంది. ఈ శారీకి బ్లౌజ్ అనేది మనకి డిజైనర్ గా ఉంటుంది. ఎందుకంటే శారీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ అనేది టోటల్ గా డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట. మనకి అంటే మనకి బోర్డర్ లో ఉన్న ఫ్లవర్స్ వర్క్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే వర్క్ ని మనకి 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ హ్యాండ్స్ కానీ మనం డిజైన్ చేసుకోవచ్చు. బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ హ్యాండ్స్ కి ఇచ్చారు. ఓకే. సారీ మొత్తం దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. కలర్ చాయిస్ ఉంటుంది. టోటల్ సారీ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1380 రూపీస్ పడుతుంది. 1380 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ శారీ అన్నమాట. మనకి ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఓకే. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్ ఇచ్చారు. మనకి ఏరో మార్క్ డిజైన్ అలాగే డాట్స్ టైప్ లో ఇక్కడ ఒక ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ శారీ 3 sides ఇచ్చారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి కొంచెం ఎక్కువ వర్క్ అనేది జరీతో మనకు ఒక ఫ్లవర్ క్రీపర్ వచ్చేసి గోల్డ్ కలర్ తో దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు అన్నమాట. 2.5 మీటర్ వరకు ఉంటుంది. మిడిల్ పార్ట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో స్టోన్ వర్క్ తో. పైన ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ అదే బోర్డర్ మనకి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి 2.5 మీటర్స్ 2.5 మీటర్ తర్వాత కూడా మనకి ఇలాగే ఉంటుంది. అయితే టోటల్ శారీ ఎంత వస్తుంది ఈ డిజైనర్ బోర్డర్ అనేది? శారీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది మనకి డిజైన్. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ ఉంటుంది అనమాట. ఓకే. సేమ్ కలర్ సారీ బేస్ కలర్ కాంబినేషన్ లోనే సేమ్ ఫ్యాబ్రిక్ తోనే బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 3 sides ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారు. సారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ మీద చక్కగా గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంది. టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 1820 రూపీస్ పడుతుంది. 1820 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 showrooms లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ హోల్సేల్ కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగస్చూడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.